ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తో పాటు 6 కోట్ల గోతాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి రైతులకు 24 గంటల్లోనే పేమెంట్ చేసేలా సర్కార్ ప్రయత్నిస్తుందని నాదెండ్ల తెలిపారు. ధాన్యం కాంటా వేసిన 2 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. సెలవు దినాల్లో మరుసటి రోజు పేమెంట్ పడుతుందని మంత్రి వెల్లడించారు. ఇక మాయిశ్చర్ రీడింగ్ విషయంలో బ్లూటూత్ ద్వారా లెక్కించేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి నాదెండ్ల వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. కనీసం రోడ్డు కూడా దిగలేదు. సంతోషం. ఈరోజు కనీసం పొలాల్లో ఒక అడుగు వేసి చూసి ఎట్లా ఉంటుందనే రైతు కష్టం. ఆ రైతు కష్టాలు ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం ఇంకొంచెం స్పందించేదేమో నేను భావిస్తున్నాను. రైతులకి దగా జరిగింది 5 సంవత్సరాల్లో మామూలు నష్టం కాదు. ఈ రోజున వాళ్ళు ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు. ఏ జిల్లాకి వెళ్ళి చూడమనండి ఎంతో పారదర్శకంగా జరిగిందో. చాలా జిల్లాల్లో 100% జరిగింది ఈ క్రాప్. సో పొరపాట్లు ఏమైనా ఉంటే సవరించడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం ఇమీడియట్గా. ఒకవేళ చేర్చుకోకపోతే అవకాశం కల్పిస్తున్నాం. కౌలు రైతుకి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ క్రాప్లో అతనికి కూడా మేము అవకాశం కల్పించాం. ఎక్కడ కూడా దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి ఎకరా కవర్ చేసాం, ప్రతి రైతుని కవర్ చేసాం. అసలు వాళ్ళు గతంలో ఎంతమంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు చెప్పండి నిజాయితీగా. ఆ కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే దాదాపు 7 లక్షల మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేసాం. చిన్న రైతుల దగ్గర నుంచి, మధ్యతరగతి రైతుల దగ్గర నుంచి, వాళ్ళు కేవలం బడాబాబుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసాం, లెక్కలు చూపించేవాళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిజాయితీగా రైతాంగాన్ని కాపాడే పరిస్థితి, ఒక ఆలోచన విధానమే వాళ్ళలో లేదు. కాబట్టి ఈరోజు తుఫాను సందర్భంగా ఆయన పర్యటించి ప్రభుత్వం పైన విమర్శించడం అనేది సరికాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రైతాంగంతో పాటు నడవండి, ఆ కష్టం తెలుసుకోండి. ఖచ్చితంగా అటువంటి వివరాలు ఉంటే మీరు మాకు అందించండి. అంతగా మీరేం కోరుకుంటున్నారు? రైతాంగానికి మేలు జరగాలి, వాళ్ళ ఈ క్రాప్లో నమోదు కాకపోతే నమోదు అవ్వాలి. చెప్పండి, మాకు వివరాలు ఇవ్వండి. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, 16,714 సిబ్బందిని మేము సిద్ధం చేశాం. 3 నెలల నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాంకేతిక నిపుణులతోటి మేము కొత్త టెక్నాలజీని ఉపయోగించాం, GPS వాడుతున్నాం, అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. సో ఆ పొరపాటు ఎక్కడ జరగదు. ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు కావాలని విమర్శ చేయడం ప్రభుత్వం పైన సరికాదు. మీకు నిజమైన ఆలోచన విధానం మీలో ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ, ఆ పార్టీకి కానీ, ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తప్పకుండా మీరు రైతులతో ఇంకా మమేకం అవ్వండి, తిరగండి, తెలుసుకోండి ఏ విధంగా ధాన్యం కొనుగోలు గత సంవత్సరం జరిగిందో. మీ 5 సంవత్సరాలు ఏ విధంగా రైతులు లారీల కింద పడుకొని 5-6 రోజులు 60 కిలోమీటర్ల దూరం పోయి మిల్లులో అమ్ముకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయమనండి. ఇప్పుడు వరకు వచ్చిన మాకు సమాచారం మేరకు 39,51,000 ఎకరాలు ఈ క్రాప్ కింద నమోదైనవి. 39,51,000 ఇది